మంత్రులు వారి సిబ్బందిపై ఏపీ సీఎంఓ నిఘా పెట్టింది. దీంతో మంత్రుల పేషీల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే హోంమంత్రి అనిత పీఏగా పనిచేస్తున్న వ్యక్తిని అక్రమ వసూళ్లు, అవినీతి ఆరోపణలతో తొలగించారు. మరోవైపు మిగతా కొందరు మంత్రుల పేషీలపై సీఎంఓ ఫోకస్ పెట్టడంతో టెన్షన్ నెలకొంది. ఏపీ సెక్రటేరియట్ మంత్రుల పేషీల్లో గుబులు మొదలైంది. మంత్రుల పేషీలపై సీఎంఓ నిఘా పెట్టింది. దీంతో మంత్రుల పేషీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్పై వేటు పడింది. అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్ను తొలగించారు. వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా జగదీష్ దాదాపు 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని జగదీష్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో జగదీష్ను పీఏ పోస్ట్ నుంచి తీసేశారు హోంమంత్రి అనిత. జగదీష్ను పీఏగా తప్పించిన విషయాన్ని అనిత పాయకరావుపేట టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ నివేదికలు తయారైనట్లుగా ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పేషీపై ఆరోపణలున్నాయి. గుంటూరు ప్రాంతాలకు చెందిన ఓ మంత్రిపై ఆరోపణలున్నాయి. కోనసీమకు చెందిన ఓ మంత్రి సిబ్బందిపైన సీఎం వద్ద ఫిర్యాదులున్నాయి. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఫిర్యాదులు పార్టీ నాయకత్వానికి వెళుతున్నాయి. మరోవైపు ఇదే విషయమై సమయం దొరికినప్పుడు చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళుతున్నారు. తాజాగా హోంమంత్రి పీఏపై వేటు పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొంతమందిపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు మాట్లాడారు. ఎవరి పనితీరు ఎలా ఉందనే దానిపై తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. పనితీరు మార్చుకోవాలని కొందరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. మంత్రులుగా కొందరి వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందనే ఆరోపణలున్నాయి. దీంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇందులో భాగంగానే సీఎంఓ నుంచి మంత్రుల పేషీలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.